మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ప్రార్థన చేసేవాడు. కానీ మనం కొంత ఆధారపడుతున్నాం, కానీ వాళ్ళైతే పూర్తిగా దేవుడి మీదే ఆధారపడేవారు, పూర్తిగా దేవుడి మీద ఆధారపడేవారు. అంటే మన జీవితంలో మనకేంటంటే, మనకు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు పలానా వాళ్ళు సహాయం చేస్తారు, పలానా వాళ్ళు సహాయం చేస్తారు, పలానా వాళ్ళు సహాయం చేస్తారని ముందు మనకి ఆ నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం తర్వాత కొంత నమ్మకం దేవుడి మీద పెడతా ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం అలా చేసేవారు కాదు. వాళ్ళు మాత్రం వేరే ఒక ఏ ఆశ్రయాన్ని, వేరే ఆధారాన్ని ఏది ఆధారం చేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి ఒకటి దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తాడనే నమ్మకం, విశ్వాసం. అందుకే వాళ్ళు అలాగే ప్రార్థన చేశారు. యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు కూడా యెహోషువ ప్రార్థన చేసేటంటే, సూర్యచంద్రులు ఒక దినమెల్లా కదిలిపోలేదు, నీకు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది యుద్ధంలో అని యెహోషువని అడిగాం అనుకో, అంతకుముందు మేము ఒక యుద్ధం చేసాం, ఆ యుద్ధం చేసేటప్పుడు పెద్ద ఆయన పైనుండి ప్రార్థన చేశాడు, మేమేమో కింద ఉండి యుద్ధం చేసాం, పెద్ద ఆయన పైనుండి ప్రార్థన చేశాడు మా కోసం. ఆ ప్రార్థన ద్వారా ఆ రోజు మోషే గారు చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు కాబట్టి యుద్ధంలో మేము విజయం సాధించాం. ఈరోజు మోషే గారు లేరు కాబట్టి మేమేమనుకున్నామంటే సైన్యానికి ఎగేసుకుని వెళ్ళిపోతున్నాం. మధ్యకొచ్చాక తెలిసింది ఎంత సైన్యం ఉన్నాం, వాళ్ళని కొట్టేస్తున్నాం. కానీ తేడా జరిగితే మొత్తం కథ అంతా తిరగబడిపోద్దని మాకు అర్థమైంది. అప్పుడు నేనేం చేశానంటే, కాసేపు ప్రార్థన చేయడానికి నా మనస్సును నిలుపుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి తన మనస్సు నిలుపుకున్నాడు యెహోషువ. ఇప్పుడు నేను చేయవలసింది, యుద్ధాన్ని ఎలా చేయాలి అనేది నా ప్లాన్ ఇప్పుడు పనిచేయదు, వర్కౌట్ అవదు. ఎందుకంటే టైం అయిపోతుంది, ఒక అర్ధగంటలోనో గంటలోనో సూర్యాస్తం అయిపోతుంది, యుద్ధం ఆపేయాలి. ఆల్రెడీ వచ్చేసినాయి, రిపోర్ట్ వచ్చేసింది యెహోషువకి, అయ్యా వాళ్ళు ఏమి కంగారు పడకండి, కాసేపట్లో యుద్ధం ఆగిపోబోతుంది. ఆగిపోయిన తర్వాత మనం ఆ పక్కన ఉన్నారే అమాలేకీయులు వాళ్ళని అట్టుకుందాం, ఈ పక్కన ఉన్నారే మోయాబీయులు వాళ్ళని అట్టుకుందాం, ఆ పక్కన ఉన్నాయే అమోరీయులు వాళ్ళని అట్టుకుందాం, వాళ్ళందరినీ వేసుకుని మళ్ళీ యుద్ధానికి వద్దాం రేపొద్దున, అప్పుడు వాళ్ళు తాట తీసేద్దాం. ఈ మాటలు ప్రజలకి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ ఎవరి దగ్గరికి వచ్చింది? యెహోషువ దాకా వచ్చింది. ఇప్పుడు యెహోషువ ఏం చేయడంటే, పెద్ద వీరులు శూరులు అనుకున్నాం మనం, ప్రార్థన లేకుండా ఏది జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయకుండా ఏం జరుగుతుంది? శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిధి కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేత
సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, చేత కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేయునని. హల్లెలూయా. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడం. దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడినప్పుడు దేవుని మహాబలాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడి కొనసాగుతూ జీవించగలిగితే గనక ఆ వ్యక్తి అన్ని విషయాలకి దేవుని మీద ఆధారపడగలుగుతాడు. అదే వాళ్ళకి వచ్చిన కృప, అదే వాళ్ళకి ఇవ్వబడుతున్న కృప. అన్ని విషయాలకి దేవుడి మీద వాళ్ళు ఆధారపడగలుగుతారు. అది చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కోసారి మనం కొన్ని విషయాల్లో మన పొరుగు వారిని, లేకపోతే మనకంటే కొంచెం ఎదుగుతున్న వారిని, మనకంటే కొంచెం అభివృద్ధి చెందుతున్న వాళ్ళని చూసినప్పుడు తెలియకుండానే మనలోకి ఒక ఈర్ష్యాభావం వస్తుంది. ఒకసారి వెనకాల లాగితే బాగుంటుంది కదా అని ఆలోచన వస్తుంది. అప్పుడు కూడా నీకు ఒక ఆలోచన ఉండాలి. ఏంటంటే ఒకళ్ళని తగ్గించాలన్నా, ఒకళ్ళని హెచ్చించాలన్నా దేవుడే చేయాలి. కానీ మనం తగ్గించినంత మాత్రాన ఆడు తగ్గిపోడు. మనం వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని పైకి ఎత్తినంత మాత్రాన వాళ్ళు పైకి వెళ్ళిపోరు. ఎవరో కథ చెప్తున్నారు. చాలా రకాలైన టబ్స్ ఉన్నాయంట, పెద్ద పెద్ద క్యాన్లు షిప్లో ప్రయాణం చేస్తున్నాయంట. చేస్తుంటే ఏమున్నాయి దీంట్లో అంటే పీతలు ఉన్నాయన్నమాట. పీతలు పైకి ఎక్కేస్తూ ఉంటాయి, బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా దేశాల పీతలు అక్కడ కనపడుతున్నాయంట. ఒకటి మూత తీసి చూస్తున్నాడు. చాలా పెద్ద పెద్ద పీతలు ఉన్నాయి, చిన్న చిన్న పీతలు ఉన్నాయి. అప్పుడు ఒక పీత డబ్బా గౌకుని మూత ఊడిపోయిందంట. సరే పీత డబ్బా మీద మూత చూశాడు. అవంతా ఇండియా నుంచి వచ్చిన పీతల డబ్బాలంట. అది నిజం అబద్ధం నాకు తెలియదు. అంటే ఇండియా నుంచి వచ్చిన పీతల డబ్బాలంట. అప్పుడు వెంటనే ఆడు చూసాడంట. చూసి ఎవరే ఆ డబ్బా మీద మూత లేదు, పీతలని వెళ్ళిపోతాయంటే, సార్ పర్లేదు సార్, ఏం కాదు, గౌకుని ఒక అరగంట లేట్కి వెళ్ళినా పర్లేదు, ఏం పర్లేదు, ఇండియా నుంచి వచ్చిన పీతల్ని బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం లేదండి. ఏ అండి అన్నాడంట. అన్నాడంట. ఏంటంటే ఓ పీత ఎక్కుతూ ఉంటే కింద నుంచి ఇంకో పీత లాగేస్తూ ఉంటుంది, ఓ పీత ఎక్కుతూ ఉంటే కింద నుంచి ఇంకో పీత లాగేస్తూ ఉంటుంది. మిగతా దేశాల్లో పీతలు అయితే బయటికి వెళ్ళిపోతాయి, కానీ ఏమండి ఇండియాలో పీతలో బయటికి వెళ్ళవండి అన్నాడంట. మరి ఎందుకు అలా అన్నారో తెలీదు, అది నిజమో ఏమిటో నాకు తెలీదు. ఏంటి ఇది పీతల గురించి కాకుండా మనుషుల గురించి అన్నాడేమో అని నాకు డౌట్. పీతలకి ఎంత జ్ఞానం ఉందో నాకు తెలియదు, కానీ మొత్తానికి పీతకు ఆ స్వభావం ఉంటుంది. ఏదైనా పైకి ఎక్కుతుంటే ఏం చేస్తూ ఉంటుందండి, ఇంకొకటి వచ్చి వెళ్ళి గబగబా దాన్ని లాగేస్తూ ఉంటుంది, దానికి అర్థం. అందుకే యేసుప్రభు దేవుడు కూడా ఏమన్నాడంటే, సోమరే పీతల దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా అనలేదండి, సీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా అన్నాడు. సీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా, వాటికి ఉన్న ఐక్యత నేర్చుకో అంటే. అంటే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడ్డాడు అంటే కనుక ఆ వ్యక్తి ఎవరిని కిందకి లాగవలసిన అవసరము లేదు, ఎవరిని కిందకి లాగేయాల్సిన అవసరం లేదు. హెచ్చించేది దేవుడే, తగ్గించేది దేవుడే.
చాలా విచిత్రంగా కొన్ని విషయాలు కనపడుతూ ఉంటాయి. ఇదేంటిది, ఈ వ్యక్తి హెచ్చించబడ్డాడు. మనం అనుకుంటూ ఉంటాం దేవుడండి ఆ వ్యక్తిని ఆశీర్వదించాడండి. మరి అలా చెప్తున్న మనం, అదే దేవుడు మనకు కూడా దేవుడుగా, మనల్ని కూడా ఆశీర్వదించగలడు. అందువల్ల ఎవరో మనల్ని లాగేసి, ఎవరో మనల్ని పడేసి, ఎవరో మనల్ని కిందకి లాగెత్తే మనం ఎందుకు నాశనం అయిపోతాం? చంపేయాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు దావీదు గారిని సౌలు గారు. ఈ కథలో ఎక్కువ అవకాశాలు సౌలుకే ఉన్నాయి. ఈ కథలో ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉన్నాయి? సౌలుకే ఉన్నాయి. సౌలు ఎవరు? దావీదు ఆఫ్టర్ ఆల్ ఎవడు కాదు. రాజుగారు ఒప్పుకుంటే ఆయన సైన్యాధిపతి, ఒప్పుకోకపోతే జీరో, ఏమీ కాదు. ఏమైనా చేయొచ్చు, ఆయన ఏమైనా చేయొచ్చు, కింద తొక్కేయచ్చు, కింద వేసి కాలేసి. నాకు విచిత్రం అనిపిస్తూ ఉంటుంది. రాజు అంటే అది ఎలాంటి పాలన? ఇప్పుడు మనం పరిపాలించే పాలన లాంటిది కాదు అది. ఏదో దాంట్లోంచి తప్పించుకొని బయటకు వచ్చేయడానికి. న్యాయం, ధర్మం, నీతి, నియమం ఏం అక్కర్లేదు. రాజు కోపం వస్తే జడ్జిమెంట్లు ఉండవు. రాజు కోపం వస్తే రాయలు ఇది కావండి, పలానా ఐపీసీ సెక్షన్ 407 ప్రకారంగా ఇతడు తప్పు చేయలేదని చెప్పి నేను నిరూపిస్తాను ఎవరు అన్నారంటే ఆయన తీసేస్తాడు తలకాయ. సార్ మీరు చేసేది తప్పు అంటే ఆడి తీసేస్తాడు తలకాయ. ఎవడ తప్పు అంటే ఆడి తలకాయలు నరికెళ్ళిపోతుంటాడు, తరిగేస్తూ ఉంటాడు. అలాంటి కాలం అది. ఇంకా ఇప్పుడు ఈ కాలంలో వచ్చి దొంగలు కూడా ఏమవుతారు, అపరాధులు కూడా ఏమవుతారు, అలాగే హత్య చేసిన వాళ్ళు కూడా ఏమవుతారు. ఏదో లాజిక్లో తప్పించుకోవచ్చు. కానీ రాజుల కాలం అలా ఉంటుందా? ఒకసారి చంపేయాలి అని డిసైడ్ అయ్యాను అనుకోండి, ఏమవుతాడు? తల మేంచి మేక కింద కొట్టేస్తారు. వాళ్ళు ఎంత క్రూరంగా చంపేవారంటే ఇప్పుడు అంత క్రూరమైన మరణాలు లేవు. వాళ్ళ కాళ్ళు ఉంటాయి కదండి, ఆ కాళ్ళ దగ్గర అరి చెప్పు ఉంటుంది కదా, ఆ చెప్పను కొట్టేసేవారు, చేతులను కొట్టేసేవారు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టేవారు. అసలు కాళ్ళు, చేతులు, చిప్పలు, గుత్తులు తీసేసిన పరిస్థితి ఎలా ఉంటుంది? అది ఏం చేస్తాడు అంటే వాళ్ళ యొక్క స్టేటస్, అది రాజనీతి. యుద్ధంలో వాళ్ళు చూపించే సౌరత్వం అని ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు అలాంటిది ఉందా? కానీ ఏ దేశమైనా అలా చేయడానికి ఉందా? చేయడానికి లేదు. కాళ్ళు గుత్తులు తీసి కూర్చోబెట్టేవారు దేశాన్ని తీసుకొచ్చి. అది చూసేటప్పటికి మిగతా వాళ్ళకి భయం కలిగేది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు క్షణాల్లో చాలా భయంకరమైన నిర్ణయాలు తీసుకునేవారు. ఎంత భయంకరంగా తీసుకోకపోతే ఒకే రోజు, ఒకే గంట అందరినీ చంపేయండి అంటారు. మొత్తం ఆ హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళందరినీ చంపేయండి అంటే ఎంతకంటే దారుణమైన నియంత పాలన మరొకటి ఉంటుందండి. ఒక పెద్ద ఛాంబర్ ఉండేదంట. ఆ ఛాంబర్కి గ్యాస్ కనెక్షన్ పెట్టి గ్యాస్ ఇచ్చి చంపేసాడంటండి ఎవరు? హిట్లర్. క్రైస్తవులు గ్యాస్ వదిలేసి చంపేసాడంటండి ఛాంబర్లో పెట్టి. అంటే రాజుల పరిపాలన అంత భయంకరంగా ఉంటుంది. ఇప్పటి పరిపాలన లాంటివి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉంటుంది. ఆడు రాజు అయితే, ఆడు రాజు అనుకోవాలనుకుంటే వీళ్ళు రాజు అవుతాడు. ఆడు రాజు అనుకోకపోతే ప్రజలు ఈడు అవ్వకూడదు ప్రధానమంత్రి అనుకున్నారు అనుకోండి, అవుతాడా? అవడు. ఈడు ముఖ్యమంత్రి అవ్వకూడదు అనుకున్నారు అనుకోండి, ప్రజలు అవడం. కాదుకూడదు మధ్యలో దింపేయాలనుకుంటే దింపేస్తారు. అలాంటి అవకాశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. మరి రాజుకి అలా ఉంటుందా? ఆడి తర్వాత ఆడి కొడుకు, మరి ఆడి కొడుకు తర్వాత ఆడి తర్వాత అంతే. దీంట్లో ఏముంది? ఎదురుంది? ఎదురే లేదు. తను రాజు అవ్వాలని తన తండ్రికి పుట్టిన కొడుకులందరినీ ఇంచుమించు సుమారు 70 మంది కొడుకులు చంపేశాడంట. వాడు ఏమవ్వాలని? వాడు రాజు అవ్వాలని. అలాంటి పరిపాలన కాలాలయ్యి. అలాంటి కాలాల్లో దావీదు లాంటి ఒక వ్యక్తిని నాశనం చేసి వెళ్ళి చంపేయాలనుకుంటే ఎంత పని. అందుకే దావీదు ఏమంటాడంటే,
నువ్వు వెతుకుతున్నది ఎవరినో తెలుసా? నల్లి, మిన్నల్లి. నల్లి లాంటి వాడిని కాదు నువ్వు వెతుకుతున్నది, మిన్నల్లి లాంటి వాడిని వెతుకుతున్నావు. ఇంకో మాట చెప్పనా, చచ్చిపోయిన కుక్క లాంటి వాడిని వెతుకుతున్నావు నువ్వు. అలాంటి స్థితి నాది. నువ్వు నన్ను తరుముతున్నావు. ఎందుకు తరుముతావు నాకు అర్థం కావట్లేదు. నేనేం పాపం చేశాను నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు సైతాన్ దూరింది, కానీ దావీదుని దేవుడు గెలిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితే నిన్ను దేవుడు గెలిపించుకుంటాడు. నువ్వు నిజంగా యథార్థవంతురాలువి, యథార్థవంతుడు కాకపోతే నిన్ను ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంతమంది నీకు సపోర్ట్ చేసినా నిన్ను గెలిపించడం ఎవడి వల్ల ఈ ప్రపంచంలో ఉండదు. అది జరగదు. నేనేం చెప్తానట, దేవుడు ప్రార్థన చేస్తున్నాడని నమ్మడమే కాదు, మన అనుదిన జీవితంలో నన్ను ఆశీర్వదించేది దేవుడే, తేడా వస్తే నన్ను నొక్కి పెట్టేది దేవుడే. ఇలా చేసి అలా నొక్కాడు అనుకోండి దేవుడు, ఆడు లెగుతాడా, ఆడు కదులుతాడా, ఆడు పని చేస్తాడా? ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. బాబేలు గోపురం అని ఒక గోపురాన్ని కట్టారు. ఆ గోపురానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే, అందరం ఒక దగ్గర ఉండాలి. కాన్సెప్ట్ మనమందరం ఒకే దగ్గర ఉండాలి, ఒకే దగ్గర నివాసం చేయాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే అందరం కలిసికట్టుగా పోరాడాలి. ఒకటి. ఈ మెయినోడు ఆలోచన ఏంటి? దానికి ముందేమొచ్చిందండి అయ్యా? ప్రళయం వచ్చింది, జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చినప్పుడు ఏం మునిగిపోయినాయి? పర్వతాలు కూడా మునిగిపోయినాయి. అంటే ఆ పర్వతాలు ఎంత ఎత్తు అయితే ఉన్నాయో ఆ పర్వతం కంటే ఎత్తుగా నేను కట్టాను అనుకో, ఒకవేళ జలప్రళయమే వచ్చిందనుకోండి, ఏమవుద్ది? నేను పైన ఉంటాను. అప్పుడు జలప్రళయం కూడా నన్ను ఏమీ చేయలేదు. వాడు ఆలోచన చూడండి. జలప్రళయం కూడా నన్ను ఏం చేయలేదు. నిమ్రోదు యొక్క ఆలోచన ఎంత అసాధారణమైన ఆలోచన చూడండి. పర్వతాలను మించిపోయి కట్టాడంట. ఎందుకు? సేఫ్గా ఉండాలండి. తనకి ఎటువంటి ప్రమాదం రాకూడదని అనుకున్నాడు. ఒక నిరపరాధిని చెరపడం వల్ల కాదంటాడు దేవుడు, మీ వల్ల కాదు. ఒక నీతిమంతుని జోలికి, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళకు అంటది యేసుప్రభు గురించి. అతని జోలికి వెళ్ళకు, నువ్వు వేస్ట్. ఆడికి భయం వేసేద్ది. చేతులు కడిగేసుకుంటాడు. చేతుల్లో అధికారం ఉంది, కానీ అధికారాన్ని కూడా ఉపయోగించే పరిస్థితి లేదు అతనికి. ప్రజలు అరుస్తున్నారు, అతన్ని చంపాలి. అందుకే పేతురు ఏమంటాడు తెలుసా? పిచ్చ మోకాళ్ళారా, పిలాతు చేతులు కడుక్కున్నాడు, కానీ మీకే బుద్ధి లేదు. ఆయన్ని చంపాలని అరిశారు, ఆయన్ని మీరు చంపేశారు ఘోరాతి ఘోరంగా. కానీ ఆయనను తండ్రి అయిన దేవుడు మృతులలో నుండి పైకి లేపేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తండ్రి అయిన దేవుడు ఆయన్ని మృతుల లోకంలో ఉంచలేదు, మృతుల్లో నుండి పైకి లేపేశాడు. ఆయన అలా వదిలేశాడా? ఆ సమాధిలో కొళ్ళిపోనిచ్చాడా? కొళ్ళనివ్వలేదు. పట్టుమని 10 రోజులు కూడా ఉండేవాళ్ళ, కనీసం 5 రోజులైనా ఉండేవాలేదు. ముచ్చటగా 3వ దినందు యేసుప్రభు మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా తిరిగి లేపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే చెప్తున్నారు. ఒక నీతిమంతుడిని ఏం చేయలేం. ఒక నిరపరాధిని చెడపడం, ఒక నిరపరాధిని నాశనం చేయడం ఎవరి వల్ల ఈ లోకంలో లేదు. ఒకవేళ నువ్వు ఆ గుంపులో ఉంటే కనుక షాలేం రాజు కాదు కదా, ఇంకా గొప్పవాడు ఎవడైనా వచ్చినా కాబట్టి నేనేం చేయలేడు. స్తోత్రం. ఒకవేళ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కనుక నీ మీద కన్నెర చేసినా ఆయన ఏం చేయలేరు.
ఆఖరికి మన దగ్గరలో ఉన్న మంత్రి కూడా ఏం చేయలేడు. ముఖ్యమంత్రి కూడా తలుచుకుంటే ఏమి చేయలేడు. ఏమి చేయలేడు. కారణం ఏంటి తెలుసా? నువ్వు నిరపరాధివైతే నిన్ను చెరపడం ఎవరి వల్ల కాదు. ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయంలో ఉన్న ప్రార్థన చేద్దాం అనేది కాదు. నీ లోపల ఉన్న ఒక నమ్మకం ఏంటంటే, నన్ను ఎవడో చెడగొట్టడో, నన్ను ఎవడో బాగు చేయడు. నన్ను చెడగొట్టేవాడు లేడు, నన్ను బాగు చేసి పైకి ఎత్తేసి పెట్టాడు. ఏదో సపోర్ట్ అందరూ ఉంటాం. ఇక్కడ మరి ఏమండి నాకండి కొంతమంది అంటారు నాకు గాడ్ ఫాదర్ అండి అంటారు. ఆ గాడ్ ఫాదర్ ఎలా వచ్చాడు తెలుసా నీకు? ఆ గాడ్ ఫాదర్ని గాడ్ నియమించాడు నీకోసం అండి. సహాయం చేయుటకు ఆయన హస్తం చాపబడేను. అప్పుడు నీకేమవుతారు? సపోర్టర్స్ వచ్చేస్తారు. దేవుడు నిన్ను లేపాలనుకునేటప్పుడు ఏమవుతారు? నీ దగ్గరికి అద్భుతమైన వాళ్ళు వచ్చేస్తారు, సహాయం చేసేవాళ్ళు, లేకపోతే కైమ కొట్టేవాళ్ళు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ సమకూరిపోతూ ఉంటాయి, అన్నీ సమకూరి జరిగిపోతూ ఉంటాయి. సమకూడి సమస్తం మేలుగా జరిగిపోతాయి. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. లేదనుకోండి మన పరిస్థితి ఇంకా చూడండి ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. మనల్ని బాగు చేయడం ఎవరి వల్ల కాదు. హెచ్చించువాడు ఆయనే, తగ్గించువాడు ఆయన. ఇది మన మనస్సు నిండా దృఢంగా స్థిరంగా నాటుకుపోవాలి. ఒకరోజు ఒక అతను మన మందిరానికి వచ్చాడు. మన మందిరానికి వచ్చిన తర్వాత అతను పని చేస్తూ ఉండేవాడు. నేను రోజు ఏడుతుంటే అడిగాను, ఏమండి ఏంటండి అంత బాధపడుతున్నారు? ఏమండి చాలా బాగా దారుణంగా ఉందని పరిస్థితి, పిల్ల పురుడికి వచ్చిందండి, పురుడికి పంపిస్తానంటున్నాడు మా అల్లుడు గారు, పురుటికి పంపిస్తానంటున్నాడు. నా చేతిలో చూస్తే రూపాయి లేదు, 2 నెలల నుంచి ఇంటద్దె కట్టాలి, చాలా దారుణంగా ఉందని పరిస్థితి అంటున్నాడు. ఏడ్చేస్తున్నాడు పెద్ద ఆయన. చాలా బాధేసి ఏమన్నా ఇంటద్దె ఎంత కట్టాలండి అన్నాను. ఏమన్నా 3,500 చెప్తున్నాం, 3 నెలల నుంచి కట్టాలండి, వీళ్ళు ఖాళీ చేసేయమన్నారు, ఈ టైంలో పిల్లల్ని పురుడికి పంపిస్తానంటున్నాడు. అతను ఏం చేయాలి అర్థం అవట్లేదండి. సరే అండి దేవుడు ఏదో రకంగా సహాయం చేస్తాడండి, ప్రార్థన చేద్దాం. దేవుడు కృపగల దేవుడు అండి, సహాయం చేసే దేవుడు అండి, మేలు చేసే దేవుడు అండి. ఆయన కూడా కొంచెం ప్రార్థించేవాడే కాబట్టి కొంచెం ఒక 10,000 చేతులు ఇచ్చి ముందు ఆ ఇంటిది కట్టేసేయండి, ఆ తర్వాత మిగతా విషయం ఉంటే దేవుడు కార్యం చేస్తాడండి, ప్రార్థన చేద్దాం. మొత్తానికి డబ్బులు కట్టేసి సరికే ఆవిడంటుందంట, మీకు ఇష్టమైన రోజులు ఉండండి అయ్యా, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? అప్పుడు దాకా తిట్టినామే 10,000 కట్టపట్టుకెళ్ళి ఇచ్చేటప్పటికి మీకు ఇష్టమైన రోజులు ఉండండి. నేను వేరే రకంగా కాదు, మీకు బరువు అయిపోద్దని. నిజంగా ఇంటి వాంటర్లు కూడా మోసగాళ్ళు కాదండి, మనకి బరువు అయిపోద్దనేసి వాళ్ళు మనల్ని తిడతారు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు వాళ్ళకి, మనకి బరువు అయిపోద్దని. నేను చాలామంది దగ్గర నన్ను ఈ మాట, కొంతమందికి అప్పుడే తిడతారు బూతులు. ఇలాంటి ముదనష్టవుదాన్ని నీ మొహం చూసినప్పుడు అనుకున్నాను నువ్వు అద్దె కట్టలేవని అని తిట్టింది ఒకరోజు ఒక ఆవిడ. ఈవిడ పట్టుకెళ్ళి సాయంత్రానికి డబ్బులు ఇచ్చేసిందంట. ఇచ్చేస్తే అంటుందంట, చచ్చా మిమ్మల్ని వేరే రకమని తిట్టలేదు, అంత అలా తిడితే కానీ మీకు ఏం రాదు, రోషం రాదు. ఆ రోషం వస్తే ఏం చేస్తారో అది తీసుకొచ్చి ఇచ్చేస్తారో, ఆ తర్వాత మీకు భారం ఉండదు, మీకు బరువు ఉండదని, అంతకుమించి వేరే రకం ఏం కాదు. పాపం న్యాయం, వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో న్యాయం, మనం ఏమనకూడదు. సరే తర్వాత రోజు ఆ మాటలు చెప్పింది అన్నాడు. నేను అన్నాను అంతేలేండి, ఫోన్లేండి దేవుడు కృప చూపిస్తే ఇంకో 3 నెలలు పోయి ఎత్తానన్నా చెప్పండి. వచ్చింది, పురుటికి వచ్చింది పాప, 10 రోజులు ప్రార్థన జరుగుతుంది. సడన్గా డెలివరీ టైం నాకు ఫోను, అయ్యారు ఇలాంటి పరిస్థితి అండి అన్నాడు.
అంటే సరే నేను చెప్పి నేను ఎవరికో ఫోన్ చేసి, బాబు అర్జెంటుగా పట్టుకెళ్ళి వాళ్ళకి ఒక 15,000 పట్టుకెళ్ళి ఇవి అని పంపించాను. ఇది చెప్పాలని ఏదో మీరేదో అనుకుంటారనుకోండి, చెప్పట్లా నేను. లాస్ట్ అర్థమవుతుంది మీకు. పంపించాను. పంపిస్తే గబగబా హాస్పిటల్ తీసుకెళ్ళారు, జాయిన్ చేశారు. జాయిన్ అయిపోయిన తర్వాత మొత్తానికి దేవుడు మహాకృపను బట్టి ఆ అమ్మాయికి తేలిగ్గానే పురుడు వచ్చింది. ఒక 15,000 12,000తోనే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసారు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, మేము పిల్లలు పుట్టే ఆపరేషన్ చేయమన్నారంట, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయమన్నారంట. 2 పిల్లలు అయిపోయింది. ఆ అల్లుడు గారు ఏమంటారంటే, ఆయన ఒక పెద్ద మనిషి, మీరు అది చేయించే పంపించాలంటాడు ఆయన. మావయ్య గారు అంటారు, అల్లుడు గారు మీరు చేయించేసుకోండి అంటాడు. ఎవడు చేయించుకుంటాడండి? ఏమండి, పెద్ద గొడవ పెట్టారు. సరే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు నాకు తెలుస్తున్న ఒక మెడికల్, ఈ పారామెడికల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఒకళ్ళు నాకు బాగా తెలుసున్న ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి, అన్న ఇదన్నీ పరిస్థితి అని చెప్పి అంటే, మీరేం కంగారు పడకండి, నేను వెళ్తాను, నేను తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి, మేము పారామెడికల్ వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్తో నేను మాట్లాడి నేను స్వయంగా దగ్గరుండి చేయింతానని చెప్పేసి చేయించి, ఇంకా కొద్దిగా ఏదో డబ్బులు కూడా వస్తాయి, ఆ డబ్బులు కూడా ఇప్పించింది. మళ్ళా కూర్చుని మళ్ళీ ఏడుతున్నాడు. ఇతను ఏడుపుల మహారాజు మాట. మనం కమిట్ అయిపోయామనుకోండి, కొన్నిసార్లు అలాగే ఇరుక్కుపోతూ ఉంటాం. కొన్నిసార్లు అలా ఇరుక్కుపోతూ ఉంటాం. ఏమన్నాను, ఏం లేదండి, వాళ్ళ అబ్బాయి తరిమేశాడు ఇక్కడికి వెళ్ళి. ఆ అబ్బాయిని ఎన్నా సరే భయం లేదు నాకే. వాళ్ళ అబ్బాయి తరిమేశాడు ఆ ఊరు నుంచి ఇతన్ని. మా నాన్న ఒక వెధవన్నర ఎదవ అనేసి స్వయంగా నాకు నేను విన్నాను. మా నాన్న ఎంత నీచుడంటేనండి, నా భార్య మీద కన్నేసాడండి అని చెప్పాడండి. అంటే అంత నీచపు మాట అన్నాడు ఆయన. వాడంత దరిద్రుడు అన్నాడు, వాడంత నీచుడండి అంటే చిచి. ఇప్పుడు ఈయన ఏమండి నన్ను చూస్తే నేను మాత్రం 100% నేను నమ్మను. వాడికి ఏదో ఒక అపోహ, వాడి మనసులోకి ఏదో పాపిష్టిది ఏదో వచ్చింది. వాడి పాపానికి వాడు పోతాడు అనడానికి కూడా లేదు కొడుకు. వాడిని దేవుడు కొచ్చాడో మరి ఏం జరిగిందో తెలియదు, మొత్తానికి అంట్లా వెదవైపోయాడు. అయిపోయి ఆడు ఎక్కడికో పారిపోయాడు, హైదరాబాద్ అనే ప్రాంతం. ఎందుకంటే అప్పులకి మొత్తం అందరూ చుట్టుముట్టయితే అప్పులకి పారిపోయాడు. అన్నది అబద్ధంలేండి, అది నిజమని కాదు నేను చెప్పేది. ఈ అమ్మాయి అండ్ బయటికి ఎంటేయడం కోసం మీ నాన్న ఇలా చూస్తున్నాడు అలా చూస్తున్నాడని వ్యంగ్య మాటలు మాట్లాడతారు కదా, అలాంటి ఏదో సంథింగ్. మళ్ళీ మనం ఆ పాపాన్ని మన మీద ఎందుకు వేసుకోవడం అని నేను నమ్ముతున్నాను. అలానే మొత్తానికి ఈడు అక్కడికి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు కొడుకు గురించి అడుగుతున్నాడు. అన్నాను, కొట్టినంత పని చేసి బయటికి ఎంటేశాడు కొడుకు. ఇప్పుడు ఆ కొడుకు కోసం అడుగుతున్నాడు. ఏమైంది అంటే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తినడానికి తిండి లేదంటే వాళ్ళకి.